బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ పై మంత్రి సీతక్క స్పందించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రజాభవన్ కు వస్తున్నారని, అందుకే ఆగంతకులు ఎవరైనా కాల్ చేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు మంత్రి సీతక్క. ఏం లేదు, తెలియదు నాకైతే. అంటే మీరుంటారు, బట్టి విక్రమార్క గారు ఉంటారు. అంటే ప్రజలకు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఇస్తే అట్లాంటివి జరుగుతాయి. మరి ఏంది అర్థం కావట్లేదు. అలా ఏముందో పోలీస్ అధికారులు ఉమ్మడి కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలో వచ్చింది కావాలి. కానీ మేమంతా స్వేచ్ఛగా ఎవరైనా రాని అని గేట్ల కాడికి వస్తున్నాం, ఇన్నలా పిలుస్తున్నాం. అది తప్ప అదేంటనే తెలియదు. ఇప్పుడైతే ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి లోపలికి రావడానికి ఫుల్ ఎంట్రన్స్, అంటే స్వేచ్ఛగా వస్తున్నారు. అందరినీ రాణిస్తున్నాం, కష్టాలు ఉంటాయని. ఎవరన్నా రాకుండా ఇక్కడ ఒక్కరు నాపంగానే ఇక్కడ వచ్చి డిస్టర్బ్, అంటే లొల్లి పెడుతున్నారు కొంతమంది. ఏం తెలియదు, చెకింగ్ చేస్తున్నారు బయట అక్కడ పై భవన్లో. ఏమున్నో తెలియదు వాస్తవానికి. అంటే అందరికీ కలిసేటువంటి అవకాశం అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ప్రజాపాలన. ఇప్పుడే ఒకసారి ఏసీపీ గారు మాట్లాడారు. నాకు సెక్రటేరియట్ల పని ఉంటే నేను అటు